సికింద్రాబాద్ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 42% రిజర్వేషన్ను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీని అమలు చేయకుండా బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. పారదర్శకత లేకుండా కులగణన చేపట్టి హడావుడిగా అసెంబ్లీలో బిల్లును చేసి రాష్ట్రపతికి ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిందని, బిల్లును ఆమోదించడం కాదు, చట్టబద్ధత కల్పించాలని తాము ఆనాడే కోరామని తెలిపారు. గత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్లు బిల్లులు ఆమోదించి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత వస్తుందని, ఈ విషయానికి ప్రభుత్వానికి తెలిసినా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రోజుకో మాట పూటకో ముచ్చట అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక డ్రామాలు ఆడుతూ ఇచ్చిన హామీ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలో బిల్లులు తీసుకొచ్చిన న్యాయస్థానాలు కొట్టేశాయని వివరించారు. ఇప్ 5 ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, బిల్లు తీసుకొచ్చిన అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం చట్టవిరుద్ధమని మేధావి వర్గాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఎవరైనా కోర్టుకు వెళితే బీఆర్ఎస్ పార్టీని బాధ్యులను చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్, నాయకులు భారీ అశోక్ యాదవ్, రమేష్, లింగస్వామి, అభిలాష్, నరేష్ తదితరులు ఉన్నారు. వీడు పంపించింది అది ఏంటంటే కులగణన చేసేది చాలా పెద్ద పబ్లిక్ డిమాండ్లో పెట్టి క్యాబినెట్లో టేబుల్ చేయాలి, అసెంబ్లీలో టేబుల్ చేయాలి. దాంతోపాటు ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు కర్ణాటకలో చేసే కేసు కోట్ల కొటేషన్ 50% అబో ఉన్నది కాబట్టి కొటేషన్, బీహార్లో కొటేషన్, మహారాష్ట్రలో కొటేషన్, అన్నీ తెలిసి కావాలని ఇట్లా అది నిలబడదు అని తెలుసు, దాన్ని డ్రామా కింద ప్లే చేసి